కొండూరు గ్రామం ఏఎస్పేట మండలంలో ప్రజారోగ్యం పట్ల తమ నిబద్ధతను చాటుతూ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు ఆధ్వర్యంలో ఈరోజు కొండ మీద కొండూరు గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం మరియు క్యాన్సర్ అవగాహన సదస్సు విశేష స్పందనతో విజయవంతమైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ శిబిరంలో కొండూరు, పెరమన, కొలగట్ల మరియు కుప్పూరుపాడు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ శిబిరానికి మెడికవర్ హాస్పిటల్స్ కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మేకల వెంకట సుధాకర్, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ కార్డియోస్కోపీ డాక్టర్ ఎన్ జయరాం, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి విజయ్ కుమార్, సీనియర్ వైద్యుడు మరియు మధుమోహన్ వ్యాధి నిపుణుడు డాక్టర్ అనుపమ హాజరయ్యారు. వైద్యులు అందరము ఇక్కడ మారుమూల గ్రామంలో రైతులకు, అటు కార్మికులకు, బడుగు బలహీన వర్గాలకు గతంలో ఎన్నో కంప్లైంట్స్ వచ్చున్నాయి. ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది. అలానే కార్డియాలజీ సంబంధించిన వాటిలో 50% కార్డియాక్ కేసులు కూడా నమోదవుతున్నాయి. మా మిత్రుడు డాక్టర్ జయరాం గారు కూడా ఇంతకుముందే నాతో డిస్కస్ చేయడం జరిగింది. అలానే వీటికి గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అటు లేడీస్ నుంచి డాక్టర్ జిఎల్ అన్నపూర్ణ గారు చాలామంది స్త్రీలను పరీక్షించి అందరికి కొంతమందికి ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేషన్ డిసీజెస్ అని, డిస్ఫంక్షన్ బ్లీడింగ్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మెడికల్ హాస్పిటల్ తరఫున ఇంత దూరం నిష్ఠాతులైన వైద్యులు, ఇటు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో డాక్టర్ సుధాకర్ గారు సీనియర్ ఆర్థోపెడిషియన్, ఎన్నో సక్సెస్ఫుల్ గతంలో చూస్తే ఆయన ట్రాక్ చూశారంటే గతంలో 3 నెలల నుంచి ఎన్నో క్లిష్టమైన సర్జరీస్ చేసి వాళ్ళకి బాగా నడుచుకునేట్టుగా చాలామంది ఏంటంటే బెడ్లో వాళ్ళని ట్రాలీలో చేసుకొచ్చారు మా ఈఆర్ డిపార్ట్మెంట్కి. వాళ్ళకి ఎంతో నైపుణ్యంతో, ఎంతో చాకచక్యతో, ఎంతో ఓపికతో సర్జరీ చేసి వాళ్ళని మంచిగా డిశ్చార్జ్ చేసి నడిపించడం జరిగింది. అలానే కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వస్తే ఎన్నో ప్రైమరీ పీటీసీఏలు గతంలో ఎప్పుడూ లేనిది కొత్త నడవడిక ఈ మెడికల్ హాస్పిటల్కి ఒక బ్యూటీ మాదిరిగా సీనియర్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ సుధాకర్ సార్, మేడం గైనకాలజిస్ట్ సార్, మేడం అన్నపూర్ణ మేడం గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ స్క్రీనింగ్ క్యాంపులు అనేవి పర్టికులర్గా గుండె సంబంధిత వ్యాధుల దగ్గరకు వస్తే ఎంతో ఉపయోగపడతాయండి. ఎందుకంటే ఈ గుండె జబ్బులు అనేది ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మార్టాలిటీ అనేది పెరుగుతుంది. మార్టాలిటీ అనేది సడన్గా చనిపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చినా ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నా 100-5 మంది చనిపోతారు. సో ఈ గుండె జబ్బులు అనేది ముందుగానే స్క్రీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. 180 మంది ఏంటంటే తెలియకుండా సబ్ క్లినికల్గా సిమ్టమ్స్తో నడుస్తుంటే ఆయాసం రూపంలో, నడుస్తుంటే గుండెల్లో నొప్పి రూపంలో చాలామంది ఇప్పుడు స్క్రీనింగ్లో దాదాపు 200 మెంబర్స్ దాకా మనం స్క్రీన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 10-20 మంది దాకా టిపికల్గా సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా హార్ట్ అటాక్కి వార్నింగ్ సిమ్టమ్స్ లాగా ఇస్తున్నాయి. మన పోలగట్లో ఒక ముసలాయన వచ్చాడు, నడుస్తుంటే గుండెల్లో నొప్పి వచ్చేసి ఆగిపోయి మళ్ళీ కొద్దిసేపు ఆగిపోతూ ఉంటాడు. అది వన్ ఆఫ్ ద మేజర్ క్రిటికల్ వార్నింగ్ సైన్స్ అనమాట. హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ రకంగా వార్నింగ్ ఇస్తుంది. పొరవ దూరం నడిస్తే ఆయాసం వచ్చేసి గుండెల్లో పట్టేసినట్టు ఉంటుంది సార్, ఆగిపోయి మళ్ళీ పోతుంటారు. ఇవన్నీ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉండే పేషెంట్స్ అందరూ కూడా మనం ఇట్లాంటి ఫ్రీ క్యాంపులు, స్క్రీనింగ్ క్యాంపుల్లో బయటపడతారు. ఈసీజీ స్కానింగ్ ఈసీజీ చేసి చూస్తే ఈసీజీలో తేడాలు ఉన్నాయి, దానికి ఎర్లీగా యాంజియోగ్రాము చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అడ్వైజ్ చేయడం జరిగింది. సో అట్లాంటి మేజర్ వార్నింగ్ సిమ్టమ్స్ అనేవి చాలామంది తెలియక మామూలు గ్యాస్ ట్రబుల్ అనుకోను, ఆయాసం అను, ఏదో గల్లనో, నిమ్మనో, అలర్జీ అనో ఇంటి దగ్గర కూర్చొని ఉంటారు. అది ఒకసారి హార్ట్ అటాక్ కింద మారిందంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి ఫ్రీ క్యాంపులు అనేవి ఈ రకంగా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాదాపు 10-20 మంది దాకా పేషెంట్స్ అనేవి ఈ రకమైన సిమ్టమ్స్తో బయటపడ్డారు. వాళ్ళందరూ కూడా మనం ఆ మెడికవర్ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా సుముఖంగా వచ్చి మనం సర్వీసెస్ను ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఈ రకమైన ఫ్రీ క్యాంపులు అనేవి ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్థోపెడిషన్ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, వేరే అదర్ డిపార్ట్మెంట్స్తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల్లో కూడా. మీ సుధాకర్ మెడికవర్ హాస్పిటల్లో ఆర్థ్రోస్కోపీ, ఆర్థ్రోప్లాస్టిక్ సర్జన్గా పనిచేస్తున్నాను. మనకి ఈ పల్లెల్లో నేను పోయినసారి అనంతసాగర్ దగ్గర కూడా క్యాంప్ చేశాను.
తెలిసింది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు, నడుము నొప్పులు అనేది చాలా కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. నేను ఇప్పుడు ఈరోజు ఒక 30-40 మందిని చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మోకాళ్ళ నొప్పులు ఒకటి చూపించుకోవాలని అనిపించినా కానీ ఈ టౌన్కి వచ్చి చూపించుకోవాల్సిన ఒక ఇబ్బంది వల్ల, అంటే తీసుకురావచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల దాన్ని అలాగే ముదిరిపోయే అవస్థకి తీసుకొచ్చుకొని దొడ్డి కాళ్ళలాగా తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మనం వాళ్ళ ఊరికే పోయేసి వాళ్ళకి సహాయం చేద్దామనే సదుద్దేశంతో పాటు సురేంద్ర గారు మాకు సూచించినప్పుడు డెఫినెట్గా చిన్న ఊరు పెద్ద ఊరు అని చూడొద్దండి, అది ఎప్పుడెప్పుడంటే పెద్ద పెద్ద టౌన్లో జరపడం సర్వసాధారణం. అందుకని పోయినసారి నేను పాతాలపల్లి కూడా ఇలాగే క్యాంప్ చేసామన్నమాట. ఇప్పుడు కొండ మీద కొండని మనం సెలెక్ట్ చేసుకున్నాము. అదే ఇక్కడ ఉండే వాళ్ళకి ఈరోజు మనం విజయ్ కుమార్ సార్ ఆధ్వర్యంలో, నేను డాక్టర్ సుధాకర్, మన జయకుమార్ సార్ గారు, మేడం గారు ఇక్కడ ఉండే ప్రజలకి వాళ్ళ బాగోగుల కోసం ఒక క్యాంపు నిర్వర్తించడం జరిగింది. అది యోగా రోజు జరగడం అనేది ఒక శుభసూచకం. సో ఇక్కడ మేము చూసాము, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పులు ట్రీట్మెంట్ చేసాము. ఫర్దర్ వీళ్ళు మన హాస్పిటల్కి వస్తే